ప్రసంగాలే కదా అవి రెండు, చెప్పండి. సార్ అసలు నిజంగానే మహానాడు అంశం మీద ఒక రాజకీయ విశ్లేషకుడుగా, సీనియర్ రాజకీయ విశ్లేషకుడిగా మీరేం చెప్తారు? ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల్ని మీరు గమనిస్తున్నారు కాబట్టి ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు కడప జిల్లాలో ఈ ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా పెట్టడం అనే దాని వెనకాల ఏమన్నా కోణాలు, కొత్త కోణాలు ఏమైనా ఉన్నాయా? ఒక విశ్లేషకుడు మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు? సార్ చెప్పండి. మొదటగా శుభం కోర్ల పెండి కొడుక అంటే చావు డబ్బు కొట్టిందట. ఇద్దరు కూడా ఆత్మస్థుతి పరనింద బాధపడుతున్నారు, రెండు పార్టీలు కూడా స్పష్టంగా చెప్తున్నారు. పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు, అట్లాగే మనకు శరత్చంద్ర చౌదరి గారు, మీకు అందరికి నమస్కారం. ప్రేక్షకులు కూడా సామాన్య ప్రజలకు ఇది పడుతుందా అని అంటున్నారు. మహానాడు నిన్న మొదలైంది, రేపు ముగుస్తుంది. నిన్న మొదలైన సందర్భంగా, మహానాడు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాం ఒక మన సామాన్య ప్రజలుగా. దాంతో పాటు పార్టీ ఆవిర్భావాన్ని చెప్పడానికి ఏం జరిగింది, ప్రజలకు ఏం మేలు చేశాం, ఎట్లాంటి పథకాలు అమలు చేశాం, ఏమో చేయబోతున్నాం అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పడానికి పార్టీ సమావేశాలు వాళ్ళు పెట్టుకున్నా వీళ్ళు పెట్టుకుని తప్పుగాను చేయాల్సిందే అంటున్నారు. మహానాడు వాళ్ళు కొత్త కూడా కదా, కడపలో పెట్టుకోవడానికి వాళ్ళ ఇష్టం. కడపలో ముందుకు పెట్టుకున్నారంటే నేను చెప్తాను, నా విశ్లేషణ నేనంటే 10 సీట్లలో 7 సీట్లు, ఎందుకు చౌదరి గారు చెప్పారు కదా, 10 సీట్లలో 7 సీట్లు వచ్చినాయి, ఒక రికార్డు బ్రేక్. అట్లానే అంతకుముందు రాలేదా అంటే వైసీపీ పుట్టక ముందు వచ్చినాయి, కాదంటలేదు నేను. వైసీపీ పుట్టినాక కొంత కడప జిల్లా మాది కాదనుకున్నారు. తర్వాత రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 52లో మొత్తం మనకు 45 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. మంచిదే, కాదంటలేదు. కనుక వాళ్ళ ఎన్నుకోవడంలో తప్పలేదు, రాజకీయ కోణం ఉంటే కూడా తప్పలేదు అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు మనం చెప్పుకోవాల్సింది ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 102వ జయంతి వాళ్ళ మహానాడు నిర్వహణ 2వ రోజు కీలక భాగం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో, అంతకంటే గొప్ప నినాదం అయితే ఎవరైతే ఇవ్వలేదు అనే దాంతో చేస్తున్న వారికి ఘనమైన నివాళి పార్టీలకు అతీతంగా చేయాలి. మనం ఎన్టీఆర్ గారిని ఒక రకంగా చెప్పడానికి తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఇది విడిచిపెట్టి ఇప్పుడు వాళ్ళ పూర్తిగా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు మాట్లాడుకుంటాం. నా ఉద్దేశం ఏంటంటే, మహానాడు ఉద్దేశం, మహానాడు ఎందుకు చేసుకుంటున్నాం, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకేంది అని మాట్లాడుకుంటే బాగుంటుండే అనిపిస్తుంది నాకైతే. తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆవిర్భవించినాడు, తెలుగు వారి ఆత్మగౌరవంతో ఉద్భవించింది. ఆనాడు మద్రాసులుగా భావిస్తూ 5 రాష్ట్రాలను కూడా, అంటే పుదుచ్చేరితో కలిపి 5 రాష్ట్రాలను, కన్నడ, మలయాళము, తమిళము, తెలుగు వారిని అవమానిస్తూ ఒక దక్షిణ భారతదేశాన్ని మద్రాసులుగా వ్యవహరిస్తున్న కాలంలో ఆనాడు పార్టీ పెట్టిండు. ఆనాడు కుక్కమూతి పిందలను విమర్శించుకుంటా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలను దూరం చేస్తూ కలహాలతో కుమ్ముక్కు అవుతున్న సందర్భంలో ప్రజలకు మేలు చేసే క్రమాలు చేసుకొచ్చారు. నేనేమంటున్నానంటే, అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఈ కులగజ్జి 3 పార్టీలు 3 కులాలు, ఆ 3 పార్టీలకు సంబంధించిన వాడిని కాదు నేను, 3 కులాలకు సంబంధించిన వాడిని కనుక ఇంటి పేరు చూడడానికి ఏదో కులం అనుకుంటుంటాను కనుక సమస్య లేదు. కనుక నేనేమంటున్నానంటే, ఆనాడు బీసీలకు, అంటే మన కొంచెం రాజకీయాలు కులాలకు అతీతంగా మాట్లాడదు, ఆనాడు బీసీలకు పెద్ద పీట వేసింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ బీసీలందరూ ఆరాధ్య దేవంగా భావిస్తున్నారు ఆయన అంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా. అందుకని వైసీపీ కూడా ఎన్నడూ ఎన్టీ రామారావు గారిని అవమానించేది. చంద్రబాబు నాయుడు ఇతరత్ర తెలుగుదేశం నాయకులను రకరకాలుగా అవమానించినా కానీ ఎన్టీ రామారావు గారి మేరు నగదీరుని కనుక ఆయనను గుర్తించింది. అందుకని జిల్లా పేరు కూడా పెట్టింది. అందుకని రాజకీయాలకు అతీతంగా నేను వైసీపీని కూడా అభినందించాను. ఎన్టీ రామారావు పేరు ఒక జిల్లాకు పెట్టింది. చెప్తాను ఆ జిల్లాకు పెట్టిన పేరును రకరకాలుగా వక్రీకరించి చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కూడా జిల్లాల పేర్లు ఇట్లా వ్యక్తుల పేరు మీద ఉండదు, యాక్చువల్గా ప్రాంతాల పేరు మీద ఉండాలి. ఒక కృష్ణ, ఒక ఉభయ గోదావరి జిల్లాలు సరే పెడుతున్నారు. ప్రకాశం నుంచి మొదలైంది. ప్రకాశం జిల్లాకు పేరు పెట్టినప్పుడు కూడా నేను స్పష్ట ప్రకాశం ఒంగోలు జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది. ఇవాళ చెప్పింది కాదు, 20-30 ఏళ్ళ కింద చెప్పినాయి. ఆ జిల్లా ఆవిర్భావం 75లో అయింది చెప్పాను. కనుక నేనేమంటానంటే, నిన్న ఇవాళ మార్చడానికి కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పేరు పెట్టండి, వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టండి. వైఎస్ఆర్ కడప జిల్లాగానే మొదలైంది. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత దాన్ని కడప తీసేసి ఓన్లీ వైఎస్ఆర్ చేశారు. దాన్ని ప్రజా సంఘాలు వ్యతిరేకించినాయి, పౌరులుగా వ్యతిరేకించారు. అది మళ్ళీ పునరుద్ధరించబడింది. అదే రూపకంగా ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు కదా వైఎస్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కూడా మార్చాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాను, విజయవాడ కేంద్రం కదా, కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రం. సరే, జిల్లాల భేదం పక్కన పడియండి. నేనేమంటానంటే, మహానాడు సందర్భంగా ఏవైతే తీర్మానాలు చేసిండో వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న 6 శాసనాలు అన్నారు. సరే, ఏదో తెలుగు పదాలు ఎక్కువ వాడాలని పాడుతున్నారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే 6 శాసనాల్లో ఆఖరికి కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం. అధిష్టాన కార్యకర్తలు, అధిష్టానం అంటే కార్యకర్తలే అన్నారు. అది మంచిది అంట. ఎందుకంటే ఎప్పుడు జెండా మోసే సైనికులు కాదు మేము, బోయిలం కాదు, పల్లకి మోసే బోయిలం కాదు, మాకు పార్టీలో భాగస్వామ్యం ఉందని భరోసా కల్పించడానికి చేసిన సంగతి ఎవరైనా ఒప్పుకుంటారు.
కానీ పార్టీ కార్యక్రమాలలో మరి ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తున్నారు చేస్తున్నారు అనే మాట వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు. ఇదిగా ఈ పార్టీ కదా ఆ పార్టీ కూడా అదే పనిచేసింది. ఏం తేడా లేదు, ఎవరైనా చేస్తున్నారు. కానీ ఒక గుమిగూడిన ప్రజలు వాళ్ళ వైద్య సౌకర్యం చూడాల్సిన బాధ్యత ఉంది కదా. ట్యాగ్ ఏది వేసుకున్నారు మరి వెంకటేశ్వర గారు చెప్పాలి. అది తెలుగుదేశం ట్యాగ్ వేసుకున్నారా లేకపోతే ఒక సేవ అంటే మా ప్రభుత్వ ఉద్యోగి ట్యాగ్ వేసుకున్నారా? కానిస్టేబుల్ కూడా అయ్యా, కానిస్టేబుల్ కూడా మీరు భద్రతా సంగతి కానిస్టేబుల్ కాదు, వందల మంది ఎస్ఐలు సిఏలు పనిచేయాల్సిందే. ఒక కూటమి ఒక పెద్ద ఎత్తున ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ అపశృతులు దొరకదు కదా, మరి ఫైర్ ఇంజన్ రావాల్సిందే కదా. అదే నేను అంటున్నా సార్, దాన్ని కూడా తప్పు పెడితే ఎట్లా నేను అంటున్నా. అదే రవికుమార్ గారు అదే చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఒక పెద్ద సభ జరుగుతున్నప్పుడు అక్కడ చిన్న అపశృతి దొరికినా ప్రభుత్వం ఏం చేస్తుంది అనే మాట వస్తుందా రాదంటారా? కనుక ప్రభుత్వ అది ప్రైవేట్ సభనా ప్రభుత్వ సభన కాదు, ఒక మత సభ కావచ్చు, మత సమావేశం కావచ్చు, పార్టీ సమావేశం కావచ్చు, పార్టీలకు అతీతంగా రాజ్యం చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. ప్రజల మన ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. దానికి పార్టీ ప్రభుత్వాలు ఉంటాయి, ఖచ్చితంగా ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం కానీ రాజ్యం చేయాల్సిన పని, స్టేట్ అంటే రాజ్యం చేయాల్సిన పని చేయాలి. ఇక్కడ నేనేమంటున్నానంటే నిన్న మళ్ళీ మన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేస్తారు. అది ఏకగ్రీవం, ఒకటే నామినేషన్ ఏకగ్రీవం వచ్చేస్తాను. కానీ వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం? పార్టీ వాళ్ళ నిన్న తీర్మానం నుంచి రేపటి ప్రజా సభగా అంటే 5 లక్షల మందిని సభ పిలుస్తా ఉంటున్నారు. రేపు సభ దాకా కూడా పార్టీలో వాళ్ళను ఆత్మస్థుతి పరనింది. ఎందుకంటున్నానంటే నిజంగానే పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఉత్థాన పతనాలు ఎదుర్కొంది పార్టీ. దాని గురించి చర్చించాలి. ఒక రకంగా చెప్పాలంటే అవలోకనం చేసుకోవాలి. పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకున్నారు, మంచిదే కాదంటలేదు. నేను కూడా ప్రజాస్వామ్య ఉద్యమంలో అప్పుడు తెలంగాణ ఆంధ్ర లేకుండే, అప్పుడు కూడా ఎప్పుడైతే 83లో ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లో 82లో పార్టీ ఏర్పడి 83లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామ్లాల్ ద్రోహం చేస్తే ఇందిరాగాంధీ గారు ఆనాడు ప్రభుత్వాన్ని పడగొడితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో మేమందరం పార్టీలకు అతీతం, నేను ఏ పార్టీలో సభ్యుడిని కాదు, పార్టీకి అతీతంగా మేము ప్రయత్నం చేసి ఆనాడు రామ్లాల్ గా ఉండమని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రియులందరూ కొట్లాడిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నాం. ఆనాటి నుంచి మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలు పోయేదాకా అనేక ఉత్థాన పతనాలను పార్టీ చూసింది. వీటన్నింటినీ చరిత్రచరణం చేసుకొని అధికారంలో ఉన్నప్పుడు విరవేయవద్దు, అధికారం పోగానే బీదవులు కావద్దు అనే ఒక గుణపాఠం నేర్చుకుంటే అన్ని పార్టీలు బాగుపడతాయి. అది వైఎస్కి వర్తిస్తుంది, వైఎస్ఆర్ జగన్మోహన్ కి వర్తిస్తుంది, దీన్ని కూడా వర్తిస్తుంది అంటున్నాం. అందుకని నేను చిన్న కథ చెప్తాను. అధికారంలో పోగానే వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళంటే ఓన్లీ తెలుగుదేశం కాదు, అన్ని పార్టీలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయి. ఒక చిన్న కథ 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. గతంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర రోజు మారీ చేసి ఆయన వచ్చారు. ఆయన మంగళి అంటే మన మంగళ కులాన్ని అవమానించినట్టు అవుతుంది అంటే, కానీ మంగళ కులం వస్తువులు ఖచ్చితంగా రాజుగారికి మారీ చేస్తుంటారు. వాళ్ళు ఆయన వచ్చేవాడట. ఇప్పుడు రాజుగారు దేశం ఎట్లుంది బిడ్డ, రాజ్యం ఎట్లుంది అని అడిగేవాడట. అప్పుడు ఆయన అనేవాడట ఎప్పటికీ కూడా మారీ చేసుకుంటూ, అబ్బా రాజా బ్రహ్మాండంగా ఉన్నది, ప్రతి మనిషి దగ్గర కోడిగుడ్డ అంత బంగారం ఉంది, రాజ్యం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేవాడట. కొద్ది రోజులకు అక్కడ చెప్పుకుంటూ పోతున్నాడు, ఈయన వినుకుంటూ పోతున్నాడు. ఓ నెల తర్వాత 2-3 నెలల తర్వాత ఆయన రాకుండా పోయిండు. ఎందుకు వస్తలేడు ఈ మంగళ ఆయన అని చెప్పి రాజు వాకప్ చేసిండట. చేస్తే రాజభటుడు ఆయన చెప్పి ఆయన ఇంట్లో దొంగలు పడ్డారంటే అని చెప్పినాడు. తీసుకొని రా, కనీసం సాయం చేద్దామని తీసుకొని వస్తే అప్పుడు మంగళ ఆయన అడిగిండట రాజు. ఏమని అడిగితే, బిడ్డ ఏంది నువ్వు ఎందుకు వస్తలేవంటే, అయ్యా నా ఇంట్లో దొంగలు పడ్డారు అని అన్నాడట. మరి నష్టం ఏం లేదు, నేను నష్టం ఇస్తాను అంటే కూడా, ఏముందయ్యా రాజా, దేశం అంతా పడిపోయింది, నాశనం అయిపోయింది, అసలు మొత్తం దొంగలు ఉన్నారు, ఎవ్వరి ఇంట్లో కూడా కోడిగుడ్డ అంత బంగారం లేదు అని అంట. కోడిగుడ్డ అంత బంగారం అని చిన్నప్పుడు చందమామలో కథ విన్నాను. అంటే ఆయన ఇంట్లో బంగారం ఉంది కనుక బాగుంది అనుకున్నాడు. ఆయన ఇంట్లో బంగారం పోయి దొంగలు పడి దోసుకుపోగానే ఇప్పుడు లేదంటున్నాడు. అట్లాగే అధికారం అనే బంగారం, అధికారం అనే కోడిగుడ్డ అంత బంగారం వీళ్ళ చేతిలో ఉన్నంత విర్రవీగుతారు. తర్వాత బీదార్పులా వస్తారు. 2 పార్టీలు అంటున్నాడు. వాళ్ళ ప్రజల క్షేమం కోరే పార్టీలు ఈ పని చేయొద్దు. అధికారం ఉన్నప్పుడు అధికారం దుర్వినియోగం చేస్తున్నారు, అధికారం లేనప్పుడే మా బీదార్పులు వస్తూ మా అంతా నాశనం అయిపోయినాం, ప్రజలంతా నాశనం అయిపోయినా, ప్రజలు బీదోళ్ళు అయిపోయిన అంటున్నారు. ఇది తప్ప అదే తప్పే. ప్రభుత్వాలు శాశ్వతం రవికుమార్ గారు, పార్టీలు శాశ్వతం కాదు. వాళ్ళ 50-60 ఏళ్ల చరిత్రలో మీకు ఒక్కసారి చూస్తే చూడండి, అంటే ప్రజలంతా బీదోళ్ళు అయిపోయినరా? ఇప్పుడు బీదవాళ్ళకి చేస్తుంది వీళ్ళు. అనవసర సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అనుచిత ఉచితాలు ఇస్తూ, ఒకరి మీద ఒకరు పోటీలు పడి చేస్తూ, హామీలు అమలు చేయలేక ప్రజల మీద అప్పుల భారం మోపుతూ 10 లక్షలు 20 లక్షల రూపాయల కోట్ల రూపాయల అప్పుల భారం మోపుతూ ఇవాళ వీళ్ళు సమాజాన్ని నాశనం చేస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా అడిగాను సార్, నేను ఇందాక కూడా అదే అడిగాను. ఏ పేదవాడైనా మిమ్మల్ని అడిగాడా సంక్షేమ పథకాలు? మీరు అధికారంలో రావడం కోసం ఇచ్చుకుంటూ పోతున్నారు. అదే రఘువర్గం విచిత్రం ఏంటంటే అడిగారా అంటున్నారు. ఇవాళ రాయలసీమ వెనుకబడతారని కారణం ఎవరు? ఒక్కసారి చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర 58 ఏళ్ల చరిత్ర. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, మొన్న 2014 వరకు కొనసాగింది.
సుమారు 58 ఏళ్ల చరిత్ర. అవును సార్. 58 ఏళ్ళలో సగం 30 ఏళ్ళు ఎవరు పాలించిండ్రు? రాయలసీమ ముఖ్యమంత్రులు కాదా? అవును లేదా సంజీవ్ రెడ్డి, అవును దామోదర సంజీవ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. అవును. చంద్రబాబు నాయుడు, ఉమ్. వైఎస్ రాజశేఖర రెడ్డి, అవును. తర్వాత మొన్న కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి. అవును. 6 ముఖ్యమంత్రులు అక్కడి నుంచి పరిపాలించిన వాళ్ళు కదా. అవును. ఇవాళ రాయలసీమ రత్నాల సీమగా ఉన్న రత్నాల రాసులు వచ్చిన ఆమె సీమ ఇవాళ ఎందుకు పేదరికంతోనే ఉంది? అటు బెంగళూరు, అనంతపురం వాళ్ళు బెంగళూరు పోతారు, చిత్తూరు వాళ్ళు మద్రాసు పోతారు, కర్నూలు వాళ్ళు హైదరాబాద్కి వస్తారు. ఇక మిగిలింది కడప జిల్లా ఎటు పోలేరు, ఎందుకంటే పక్కన ఏ రాష్ట్రం లేదు కనుక ఎటు పోలేరు. వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు బెంగళూరు లేకుంటే చెన్నైయో మూడు దిక్కుల హైదరాబాద్కు వస్తుంటారు. నేనేమంటున్నానంటే ఇవాళ రాయలసీమ అభివృద్ధి పట్ల ఇవన్నీ తీర్మానం చేస్తారా అని అడుగుతున్నా వీళ్ళని. రాయలసీమ సర్వతోముఖ అభివృద్ధికి కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏమైనా చేస్తారా అని అడుగుతున్నారు. ప్రజలుగా వాళ్ళ రాజకీయం పంచాయతీ రోజు ఉంటాయి, ప్రజల తరఫున అంటున్నాడు. రాయలసీమ కడప ఉక్కు ఫ్యాక్టరీ మన హామీ ఎంత ఉంది? విభజన చట్టాల్లో ఉంది కదా. దాన్ని ఎందుకు 5వ సారి నేను ఆర్టికల్ రాశాను ఆ మధ్యన 5 సార్లు శంకుస్థాపనలు అండి. ఇప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి 6వ సారి ఆయన ఏమో ప్రైవేట్ వాళ్ళకు చేస్తాను ఆయన అంటే ఇప్పుడు మళ్ళీ 6వ సారి శంకుస్థాపన జరిగింది. ఎందుకు జరుగుతుంది? రాయలసీమకి అన్యాయం ఎందుకు జరుగుతుంది? నెంబర్ 1. రెండోది ఏమంటున్నానంటే పోలవరం అమరావతి నిర్మాణం ఖచ్చితంగా సాగుతుంది. ఎందుకంటే పోలవరమే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, అందులో కొంత ఎన్నో లోసుకునే అయిపోతుంది. ఈ వీళ్ళు యూటర్న్ తీసుకొని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడి యూటర్న్ తీసుకోవడం వల్ల చాలా అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. రామాయపట్నం స్పోర్ట్ గురించి ఇవాళ సర్వతోముఖ అభివృద్ధికి పార్టీ కూడా ఏం చేస్తుంది చెప్పాలంటున్నాను. ఎంతసేపు నేను అందుకని నేను చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఆశించింది ఏంటంటే నేను చెప్తున్న విషయాలన్నీ అంటే నేను గొప్ప అని చెప్తున్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా చరిత్ర మనం ఎట్లా ప్రజలకు దోహదపడ్డా, ప్రజలకు ఎట్లా మేలు చేసినాం అని ఆత్మస్థుతి చెప్పుకుంటే తప్పులేదు. కానీ జగన్నామ స్మరణ చేసిన నేను అంటున్నాను. నేను మొత్తం అంతా జగన్నామ స్మరణ. అవును సార్, మొత్తం జగన్ గురించి జగన్ విమర్శించడం జరిపోయింది. అవును నేను అంటున్నా. అందుకని నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎదుటని తిట్టు ఎందుకు అంటున్నాను, వీళ్ళని కూడా అంటున్నాను నేను. వీళ్ళు కూడా అదే పని. మహానాడు ఇప్పుడు జరపడం ఎందుకు? కోవిడ్ వచ్చేస్తుంది అయ్యా, కోవిడ్ వచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం తన పని తను చేస్తుంది. అయ్యా మీటింగ్లు పెట్టుకోవద్దని చెప్తుంది కదా, అక్కడ దాకా ఆగండి అంటే వాళ్ళ ఇట్లా చేసి వాళ్ళ ఇంట్లో పండుగ అయితే మేము ఎట్లా నాశనం చేయాలని వీళ్ళు. గతంలో మనకి ఇద్దరు ఉండేవాళ్ళు, చంద్రుడు మార్కుడు అని ఇద్దరు ఉండేవాళ్ళు, చండా మార్కులు అనేవాళ్ళు. ఎక్కడ యాగాలు జరుగుతాయంటే అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఆ యాగాలను ధ్వంసం చేసేవాళ్ళట, పురాణాలు చూస్తాం. అందుకని చండా మార్కుల్లా ఉన్నారు ఏంద్రా వీళ్ళంట, మరి ఇద్దరు కలిసి వస్తాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళట అంటే విశ్వామిత్రుడు ఏం చేసిండట అంటే చంద్రుడు మార్కుడు ఈ యాగాలను ఏది భగ్నం చేయకుండా 2 దర్భాలు పట్టుకొని ఇట్లా అడ్డంగా పెట్టి అటో ఇటో తీసేసినాడు. అప్పటి నుంచి వాడు వస్తారు ఇక్కడ. కానీ మన సమాజంలో చండా మార్కులు చాలా మంది ఉన్నారు. ఒక సభ తప్పుకుంటే అప్పుడేం చేద్దాం, వాళ్ళ పని వాళ్ళు చేద్దాం, ఇప్పుడే విమర్శ చేయాలి, ఇప్పుడే మనం చేయాలి, ఇప్పుడే తొందరపడదామా? ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్స్ చూసుకోండి. రాజకీయాలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తే వెంకటేశ్వర రెడ్డి గారి కంటే మొదలు నేనే అడుగుతా, ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం అయిందా? ఇందులో ఏమన్నా ప్రజల సమస్యల ప్రస్తావన రాకపోతే గట్టిగా అడుగుదాం. ప్రజాధనం దుర్వినియోగం ఏంటంటే ఏర్పాట్లలో వాళ్ళు భాగం మార్చుకుంటే తప్పుగా, కానీ ఏర్పాట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు తప్పు అవుతుంది. పోలీస్ బందోబస్తు ఖచ్చితంగా ప్రజాధనం పెట్టాల్సిందే, లేకపోతే వైద్య సౌకర్యాలు ప్రజాధనం పెట్టాల్సిందే. అది కాకుండా వేదిక నిర్మాణానికి ప్రజాధనం పెట్టిననుకోండి గట్టిగా నిలబెడతాం. అందుకనే వాళ్ళ శ్వేతపత్రం విడుదల చేయమందాం. రేపు పొద్దున దీనికి ఎక్కడి నుంచి విరాళాలు వచ్చినాయి? పార్టీలు స్వంత ప్రైవేట్ ఆస్తులు కాదు, కానీ అయినాయి. రవికుమార్ గారు ఇవాళ ఏమైందంటే అన్ని ప్రాంతీయ పార్టీలు అంటున్నారు. దేశంలో ఉన్న టీఎంకే మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ, అక్కడి నుంచి ఉత్తర భారతదేశం దాకా ఉన్న పార్టీలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మన కేసీఆర్ భారత రాష్ట్ర బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా సరే ఇవాళ పార్టీ అన్ని కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా. జాతీయ పార్టీ కావచ్చు, ఇవాళ కుటుంబ పాలన చూస్తున్నాం కదా మనం, నాయకత్వం అంతా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కుటుంబ కథా చిత్రాలు చూపించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ వీళ్ళు వాళ్ళకు వాళ్ళు విమర్శించుకుంటూ అన్ని నిజాలు చెప్తున్నారు. ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఏ పార్టీ వచ్చినా ప్రజలను మోసం చేస్తున్నారు, ఏ పార్టీ వచ్చినా అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇవాటి స్థితికి రాజకీయ పార్టీలే కారణము. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం చేసింది వీళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. ఏ రాయి అయితేనేం తల బద్దలు కొట్టుకోవడానికి కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే 5 ఏళ్లకు ఒకసారి వీళ్ళని కాకపోతే వాళ్ళని కాకపోతే వీళ్ళని గెలిపిస్తున్నారు. అందుకని మహానాడు సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా, మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విమర్శ కానీ ఇవి చేయకుంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. ఏమైతే తంచుంటా అంటే తంచుంటా, ఇద్దరు తిట్టుకుంటారు. ప్రజల మనమేమో పిచ్చోళ్ళకు చూసుకుంటా మనం ఎవరి దాన్ని వాళ్ళు పోతాం, మీరైనా నేనైనా. అది కాకుండా ఉండాలంటే మహానాడును సక్రమంగా నడపండి. దయచేసి జగన్నామ స్మరణ మార్కోండి. ఏడాది మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి నుంచి ఏం చేస్తాం,
ఈ ప్రభుత్వంలో మేమేం చేస్తామని చెప్పండి. Right. 6 గ్యారంటీలు అమలు చేసే క్రమంలో ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం అని బస్సు అయితే అడగలేదు. నేనైతే బస్సు ప్రయాణం ఎవరు అడగలేదు, అది అనవసరం ముచ్చట అంటున్నాను. వాళ్ళు టార్గెట్ కూడా పెట్టుకోలే. ఈ 100 రోజులు 200 రోజులు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నట్టు పెట్టుకోలే. కనుక ఏదైనా సరే ఒకసారి వాగ్దాన భంగం అయినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోలవరం కీలక పాత్ర. పోలవరం అదే విధంగా రాజధాని కూడా కీలక పాత్ర కదా సార్. రాజధాని కీలక పాత్ర, దానికే పూర్తి సపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇవాళ మనకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కనుక డాక్యుమెంట్ చేయమంటలేదు నేను. ఈ కూటమి ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నది. నిధులు తీసుకురండి. విభజన చట్టంలో ఉన్న హామీలు మళ్ళీ ఎవరైనా పుల్లబెట్టి మళ్ళీ ప్రత్యేక హోదా అంటే మళ్ళీ అక్కడికి పోకండి. మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ ట్రాక్ తప్పుద్ది, మళ్ళీ కథ వేరైపోతుంది. అవును, గతంలో వైఎస్ఆర్సీ చూసాం చంద్రబాబు నాయుడు మళ్ళీ తప్పు చేశారు. అది చేయకుండా ఈ 4 ఏళ్ళు మీది. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఒకటే మాట ముగిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజన్ 2020 విజన్ 47 అనుకుంటూ పోతే విజన్ ఉండాలి. ఎవరికి వద్దాను, ఒక దర్శనికుడికి విజన్ ఉండాలి. కానీ ఆ విజన్ దూరం పెట్టుకొని అసలైన సమస్యలు మరవద్దు. మనం ఉండేది ఇంకో 4 ఏళ్ళ అధికారంలో అని పోతే పొద్దుంది పొలం ఉంది అనుకో. ఈ 4 ఏళ్ళలో ఏం చేద్దాం ఆలోచన చేయడం. అందుకని గతంలో వైఎస్ఆర్సీపీ విమర్శ ఏంది, గ్రాఫిక్స్ ఎందుకు చూపించారంటున్నారంటే మొదటి 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేసి మొదటి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం పర్మనెంట్ గా చేసుకుంటే వారి విమర్శ వచ్చేది కాదు. మరొక 2047 విజన్ మంచిదే కానీ అప్పటిదాకా ఎవడు ఆగదు, అయ్యొచ్చేదాకా అమాస ఆగదు. ఏం చేయాలి? అప్పటిదాకా వీళ్ళు కూడా అధికారంలో ఉంటే కదా సార్ పనులని కంప్లీట్ వీళ్ళు అధికారంలో అప్పటిదాకా ఉంటారని కూడా గ్యారెంటీ లేదు కదా. 2029 ఎలక్షన్స్ ఉన్నాయి. 2028 కల్లా ఇవి పూర్తి చేద్దామని పెట్టుకోండి. దయచేసి ఈ టార్గెట్ దూరం పెట్టుకోండి, ఇంకా వేరే పనులకు పెట్టుకోండి. కానీ ఏదైతే రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ 2027-28 పూర్తి చేయండి. గేమ్ చేంజర్ గా మారుతుంది, దాన్ని చెయ్యండి. సరే చాలా పథకాలు ముందు బనకచర్ల అంటున్నారు, ఇప్పుడు అయ్యేదా కాదా తర్వాత సంగతి, దానికి అవరోధాలు ఉన్నాయి. కానీ అంతిమంగా 2 పార్టీలకు కూడా మీరు తిట్టుకొని ప్రజలను ఔరంగీ షాదీ అబ్దుల్లా దివానా చేయకండి. మీరు దయచేసి మహానాడు గురించి ఇప్పుడు మహానాడు జరుగుతున్న సందర్భంలో వైసీపీ కూడా ఓపిక పట్టండి. నష్టం ఉన్నది, నా 3 రోజుల పండుగ అయిపోతుంది. ఎల్లుండి నుంచి మీ ప్రభుత్వ విధానం మీద విమర్శ, అందులో వచ్చే అంశాల మీద మీరు విమర్శలు చేయాలి. తర్వాత అప్పుడు వెంకటేశ్వర గారి మీద చాలా గౌరవం ఉంది, మేము ఇద్దరం చాలా సార్లు మాట్లాడతాం ఈ విషయాలు. కానీ నేనేమంటాను అంటే ప్రభుత్వ విధానాల మీద చర్చ చేయండి. కుటుంబాల మీదనో వ్యక్తుల మీదనో వ్యక్తిత్వ హననం చేయకుండా అంటే బాగుంటుంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ రాయలసీమ ముఖ్యమంత్రులు ఇద్దరు రాయలసీమ వాళ్ళే, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాయలసీమ వాళ్ళే. అవును, ఇది కుప్పం అటు కడప. కనుక ఇప్పుడు నేనేమంటాను రవికుమార్ గారు, నేను వాళ్ళకు ఒక పౌరుడిగా ఒక చిన్న సూచన విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మహానాడు గురించి అవాకులు చెవకులు పేరొద్దని వీళ్ళను, మహానాడులో జగన్మోహన్ రెడ్డి తిట్టే పని మాత్రమే పెట్టుకోవద్దని వాళ్ళను విజ్ఞప్తి చేస్తూ ప్రజల అవసరాల గుర్తించండి. మీ పార్టీ పరంగా కార్యకర్తలకు ఉత్సాహం నింపుకోండి. ఎవరొద్దాను, రేపు పొద్దున 5 లక్షల మంది సభలో బ్రహ్మాండంగా మాట్లాడుకోండి, ఎవరొద్దంటారు. కానీ గత 5 ఏళ్ల పరిపాలన మీద మళ్ళీ చేస్తే లాభం లేదు. మీరు వచ్చే విజన్ 4 ఏళ్లలో ఏం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పి ముగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మహానాడు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎన్టీ రామారావు గారికి ఆ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. సార్ ఒక 5 నిమిషాలు ఉండండి, వీళ్ళతో మాట్లాడి ఫైనల్గా మీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు కన్క్లూడ్ చేసేద్దాం ప్లీజ్. రామ్మోహన్ గారు ఒక 5 నిమిషాలు ఉండండి, 5 స్టే చేయండి సార్. వీళ్ళతో మాట్లాడి ఫైనల్గా మీ దగ్గరికి వస్తాను, ఓకేనా? రైట్. శరత్ చంద్ర గారు, నిజంగా చౌదరి గారు, ఇప్పుడు మన రామ్మోహన్ గారు అన్నట్టుగా అంటే విమర్శలు చేసుకోకుండా నిజంగానే నిన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ పార్టీలో ఉన్న నాయకుల గురించి మాట్లాడడం జరిగింది. సో అది కాకుండా రేపు మీరు ఏం చేయబోతున్నారు ఈ మహానాడుతో, ఎందుకంటే మీరు కొన్ని తీర్మానాలు చేసుకుంటారు కాబట్టి ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా తీసుకెళ్ళాలి. వీళ్ళు కూడా మహానాడిని పూచిగా చూపించి మహానాడిని వ్యతిరేకించకుండా వీళ్ళు కూడా ఏం చేయాలో రేపొద్దున వీళ్ళు అందులో మాట్లాడిన అంశాల మీద విమర్శలు చేయాలి. సో నిజంగా మరి ఏంటి ఇప్పుడు అంటే లోకేష్ గారి విషయంలో ఏంటంటే నెక్స్ట్ ఏంటి, ఆయన్ని చాలామంది అంటే టీడీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆయనకి మామూలుగా ఫుల్ సపోర్ట్ ఇచ్చుకుంటా కూడా ఇప్పుడు ఆయనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్నట్టుగా లేకపోతే వర్కింగ్